హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలోనైతే మనము టీసీఎస్ అప్‌గ్రేడ్ గురించి మాట్లాడుకుందాం. సో, నాకు చాలామందైతే మెసేజ్ చేస్తున్నారు. సో, నాకిప్పుడు కొందరికి డిజిటల్ ప్రొఫైల్ వచ్చింది. కొందరికి నింజా ప్రొఫైల్ వచ్చింది. వాళ్ళు అప్‌గ్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా అని నాకైతే మెసేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కొందరికి ఆఫర్ లెటర్స్ అనేవి అప్‌గ్రేడ్ వచ్చినాయి గదా! సో, వాటిని చూసి మాకేమన్నా ఛాన్స్ ఉంటదనేది నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో, ఫస్ట్‌గా అప్‌గ్రేడేషన్ అనేది 2 వేస్‌లో ఉంటది. ఒకటి బిఫోర్ జాయినింగ్ ఉంటది. ఇంకొకటి ఆఫ్టర్ జాయినింగ్ ఉంటది. సో, బిఫోర్ జాయినింగ్ ఏంటిదంటే వాళ్ళు టీసీఎస్ ఎన్‌క్యూటీ ఎగ్జామ్ రాయకముందుకే వాళ్ళు వేరే ఎగ్జామ్స్ రాసి టీసీఎస్‌లో ప్లేస్ అయిన వాళ్ళనమాట. నెక్స్ట్ ఆఫ్టర్ జాయిన్ అంటే జాయినింగ్ లెటర్ వచ్చిన తర్వాత కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అప్‌గ్రేడేషన్ వచ్చే మెథడ్. సో, ఇట్లా 2 మెథడ్స్ ఉంటాయి. సో, బిఫోర్ జాయినింగ్ ఎట్లుంటదంటే ఫస్ట్ హైరింగ్ ప్రాసెస్ అనేది 3 వేస్‌లో జరుగుతది. ఏది టీసీఎస్ ఎన్‌క్యూటీ కంటే ముందు. సో, ఒకటొచ్చేసి సర్వీస్ నౌ, ఒకటొచ్చేసి సేల్స్ ఫోర్స్, ఒకటొచ్చేసి కోడ్‌వీటా. ఈ కోడ్‌వీటా అనేది 6 అవర్స్ కోడింగ్ కాంపిటీషన్ హ్యాకథాన్ లాగా. సో, దీంట్లో ప్లేస్ అయ్యేవాళ్ళు కొందరుంటారు. నింజాకి గాని, నెక్స్ట్ డిజిటల్‌కి గాని, నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ ఇది సీఆర్ఎం కోర్సు. సో, ఈ సర్టిఫికేషన్ బెట్టిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఇంటర్‌వ్యూస్ కండక్ట్ చేసి అయితే హైరింగ్ జేసుకుంటారు. సో, ఇలా సెలెక్ట్ అయ్యే వాళ్ళు కొందరుంటారు. నెక్స్ట్ సర్వీస్ నౌ అంటే ఇది ఆన్ క్యాంపస్‌లో. సో, సర్వీస్ నౌ ఏంటిదంటే అయాన్ డిజిటల్ సెంటర్స్‌కి వెళ్లి ఎగ్జామ్ రాసి అక్కడ ఎగ్జామ్‌లో క్రాక్ జేసి ఇంటర్వ్యూ పెర్ఫార్మ్ చేసిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళు ఇట్లుంటారు. సో, ఇట్లా 3 వేస్‌లో ఫస్ట్ అయితే ఎన్‌క్యూటీ కంటే ముందు హైరింగ్ అనేది జరుగుతది. సో, దీంట్లల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు టీసీఎస్ నింజా వాళ్ళుంటారు. టీసీఎస్ డిజిటల్ వాళ్ళుంటారు గదా! సో, వీళ్ళేం జేస్తారంటే మళ్ళీ ఏప్రిల్ ఆర్ మేలో జరిగేటువంటి ఎన్‌క్యూటీలో పార్టిసిపేట్ జేసి దాంట్లో ప్రీవియస్ కన్నా బెటర్‌గా పెర్ఫార్మ్ జేసినప్పుడు వాళ్ళకి ఇంటర్వ్యూ ఛాన్స్ అనేది వస్తది. సో, దాంట్లో ఏమైతదంటే వాళ్ళు ఇంటర్వ్యూయర్‌కి చెప్తారనమాట. సో, మేమిట్లా అప్‌గ్రేడేషన్‌కొచ్చాము అని. సో, అక్కడ వాళ్ళ ఇంటర్వ్యూ పెర్ఫార్మన్స్ బాగుంటే వాళ్ళకైతే అప్‌గ్రేడ్ అనేది జరుగుతది. లేకపోతే సేమ్ అదే రోల్ అయితే వస్తది. నెక్స్ట్ ఇదేంటిదంటే ఇలా అప్‌గ్రేడేషన్ ఫస్ట్ వాళ్ళకి జాయినింగ్ లెటర్ రాకముందుకు మాత్రమే పాసిబుల్ అవుతది. సో, నెక్స్ట్ దీనికి గూడా 6 మంత్స్ గ్యాప్ అనేది చూసుకుంటారు గాబట్టి, సో, ఇది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆన్ క్యాంపస్‌లో లేదా సేల్స్ ఫోర్స్ మీద హైర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే పాసిబిలిటీ అనేది ఉంటది. సో, నెక్స్ట్ ఆఫ్టర్ జాయినింగ్. ఆఫ్టర్ జాయినింగ్‌లో 2 రకాలుగా అంటే అప్‌గ్రేడేషన్ జరగొచ్చు. సో, దాంట్లో ఒక ఫస్ట్ క్రైటీరియా ఏంటిదంటే వాళ్ళు 0-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మాత్రమే ఉండాలి ఆ క్యాండిడేట్‌కి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు 2024 పాస్డ్ ఔట్ అయినారనుకో, వాళ్ళకి 2027 వరకే ఆ ఛాన్స్ అనేది ఉంటది. సో, ఆ 2 టైప్స్ ఏంటిదంటే ఫస్ట్‌ది ఫస్ట్ డీసీఏ, సెకండ్‌ది టీఎస్ఎల్‌పీ. డీసీఏ అంటే డైరెక్ట్ క్యాపబిలిటీ అసెస్మెంట్, టీఎస్ఎల్‌పీ అంటే టీ షేప్డ్ లెర్నింగ్ పాత్. సో, వీటికంటే ముందు మీకు టీసీఎస్‌లో బ్యాండ్స్ అనేవి అర్థం కావాలి. బ్యాండ్స్ అంటే ఒక ఎంప్లాయీ అతని పెర్ఫార్మన్స్ ఎలా ఉంది అనేది ఎవాల్యుయేట్ చేసే మెట్రిక్ అన్నమాట. సో, ఏ బ్యాండ్ అంటేనేమో అతని 100% కాంట్రిబ్యూషన్ ఇవ్వడం. నెక్స్ట్ ఎలాంటి అంటే ఎక్స్‌ట్రా సర్టిఫికేషన్స్ గాని, ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఏ బ్యాండ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ 90% 100% మిడిల్‌లో అంటే కాంట్రిబ్యూషన్ చేసే వాళ్ళకి బి బ్యాండ్ అనేది ఇస్తారు. 75% అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి సి బ్యాండ్ అనేది ఇస్తారు. దానికన్నా తక్కువుంటే డి బ్యాండ్ అనేది ఇస్తారు. సో, ఈ బ్యాండ్స్ గూడా మన పెర్ఫార్మన్స్ నెక్స్ట్ మన మేనేజర్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటది. సో, ఆఫ్టర్ థట్ డీసీఏ అంటే ఇందాక ఇక్కడ చెప్పాను గదా! డైరెక్ట్ క్యాపబిలిటీ అసెస్మెంట్ అని. సో, దానికైతే ముందుగా మనం ఎటువంటిది నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో, ఎగ్జామ్‌ని పాస్ గావాలంటే దీంట్లల్లో మళ్ళీ సేమ్ ఇందులో యాప్టిట్యూడ్ క్వెషన్స్ ఉంటాయి. లాజికల్ రీజనింగ్ ఉంటది. వెర్బల్ అసెస్మెంట్ ఉంటది. కోడింగ్ గూడా ఉంటది. సో, వీటన్నిటిని క్రాక్ జేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇంటర్వ్యూ గూడా జరుగుతదనమాట. సో, ఈ ఎగ్జామ్ అనేది ఎన్‌క్యూటీ ఎగ్జామ్ ఉంటది గదా! ఫ్రీ ఎన్‌క్యూటీ కంటే కంపారిటివ్‌లీ కొంచెం టఫ్‌గా ఉంటది. నెక్స్ట్ ఇంటర్వ్యూ రౌండ్ అనేది టెక్నికల్ రౌండ్, మేనేజరల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్. సేమ్ ఆహ్, ఎన్‌క్యూటీ హైరింగ్ ప్రాసెస్ లాగానే దీంట్లో క్రాక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి హైరింగ్ అంటే ఆహ్, అప్‌గ్రేడేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. నెక్స్ట్ ఇవి ఇయర్‌లీ 2 టైమ్స్ రాయొచ్చు వాళ్ళు. ఎవ్రీ 6 మంత్స్‌కొకసారి. సో, 3 ఇయర్స్‌లో 6 అటెంప్ట్స్ అయితే ఇవ్వొచ్చనమాట. సో, దీంట్లో మెయిన్‌గా కొన్ని డొమైన్ రిలేటెడ్ క్వెషన్స్ గూడా ఉంటాయి. క్లౌడ్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ ఇట్లాంటివి. సో, వీళ్ళకి ఎట్లా అంటే ఇంకా వీళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ ఉండాలంటే ఏంటిదంటే ఎక్స్‌ప్లోర్ మాడ్యూల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఐఎమ్ ప్రొకాటెడ్ అసెస్మెంట్ ఉంటది గదా! దాంట్లో 80% ఆర్ దానికంటే అబోవ్ ఉంటే వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ సి బ్యాండ్ అని ఎందుకు పెట్టానంటే ఆల్రెడీ మీరు ఒకసారి మీరు నింజాకి షార్ట్ లిస్ట్ అయ్యి మీకు నింజాకి ఆఫర్ లెటర్ వచ్చిందనుకోండి. మీరేం జేస్తారంటే మీరు ఈ ఎగ్జామ్స్ క్లియర్ జేసి డిజిటల్‌కి అప్‌గ్రేడ్ అయినప్పుడు మీరు మళ్ళీ అక్కడ మంచిగా పెర్ఫార్మ్ జేయకపోతే మీకు సి బ్యాండ్ వస్తే మాత్రం మళ్ళీ మిమ్మల్ని డిమోషన్ జేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి.
ఒకవేళ మీరు డైరెక్ట్ డిజిటల్‌కే షార్ట్ లిస్ట్ అయ్యి మీరు ఇంకా అక్కడి నుంచి అప్‌గ్రేడ్ అయితే మళ్ళీ మీకు గూడా అక్కడ సి బ్యాండ్ ఉంటే మళ్ళీ మీరు డిజిటల్‌కే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికంటే తక్కువ ఉండదు. సో, మీరు ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ అయితారో ఆహ్, ఆ స్టేజ్ అనేది క్రూషియల్ అన్నట్టు. సో, నెక్స్ట్ దీంట్లో గూడా ఒకటేంటిదంటే ఇప్పుడు ఫిజికల్ ఇయర్ అనేది ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ ఆ టైంలో స్టార్ట్ అవుతది గదా! మీరు దానికంటే ముందు ఇవ్వడం బెటర్. ఎందుకంటే వన్స్ మీ సాలరీ అనేది ఫిక్స్ అయిన తర్వాత, మీ కాంపెన్సేషన్ అనేది ఫిక్స్ అయిన తర్వాత, మళ్ళీ మీరు అప్‌గ్రేడేషన్ అనేది కొంచెం కష్టం అన్నమాట. సో, మీరు ఈ పాయింట్ ఒకటి కొంచెం మైండ్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు అప్‌గ్రేడ్ అయిన తర్వాత మీ సాలరీ హైక్ అయితది గదా! అప్పుడు మీ ప్రాజెక్ట్స్ ఏమైనా చేంజ్ అయితాయంటే, మీ ప్రాజెక్ట్స్ కూడా ఏం చేంజ్ గాదు. మీరిప్పుడు ఏదైతే వర్క్ జేస్తారో దాని మీదనే మీరు వర్క్ అయితే చేస్తారనమాట. సో, నెక్స్ట్ టీఎస్ఎల్‌పి టీ షేప్డ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ గదా! దాంట్లో ఏంటిదంటే లెర్నింగ్ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. దాంట్లో కోర్ ఉంటాయి, కరిక్యులమ్ ఉంటాయి. అంటే మీరు ఏదైనా స్పెసిఫిక్ డొమైన్ తీసుకుంటే దానికి రిలేటెడ్‌వి. నెక్స్ట్ ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇట్లుంటాయి గదా! అలాంటివి గూడా ఉంటాయన్నమాట. సో, దాంట్లల్లో ఈ 4 ఇట్లుంటాయి. ఈ 4 ఇట్లల్లో మీరు ఏదో ఒకటి జేసినా గాని మీరు అప్‌గ్రేడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఆహ్, మీరిప్పుడు వన్స్ ఒకసారి అప్‌గ్రేడ్ అయినారనుకోండి, డీసీఏ నుంచి గాని, టీఎస్ఎల్‌పి నుంచి గాని మీరు ఇక్కడి నుంచి ఇంకా ప్రైమ్‌కి అప్‌గ్రేడ్ గావాలంటే ఏంటిదంటే, ఇవన్నీ కంప్లీట్ జేసుండాలి. నెక్స్ట్ ఇది గూడా కంప్లీట్ జేసుండాలి. అప్పుడు మీకు ప్రైమ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇంకొక మీకు ఉన్నటువంటి కామన్ క్వెషన్ ఏదైతే ఉంటదో అంటే టీఎస్ఎల్‌పి నెక్స్ట్ డీసీఏ 2 ప్యారలెల్‌గా జేయొచ్చంటే 2 ప్యారలెల్‌గా గూడా జేయొచ్చు. సో, మీకు ఒకసారి ఒక అప్‌గ్రేడేషన్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ వెంటనే ఇంకొక ఎగ్జామ్ రాసి అది గూడా క్లియర్ జేస్తే మీకు దానికంటే అంటే హైయర్ ప్రమోషన్ గూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటది. సో, ఇది ఓవరాల్‌గా టీసీఎస్‌లో అప్‌గ్రేడేషన్ గురించి. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.